హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. వచ్చే 3 గంటల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే విడుదల చేసింది. సో దాన్ని కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనుక క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని అయితే హైప్ చేయండి, అలాగే వీడియోని కూడా అయితే కనుక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వచ్చే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర తమిళనాడు అలాగే అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈరోజు అంతర్గత తమిళనాడు నుండి అంతర్గత కర్ణాటక మీదుగా కొంకన్ మధ్య ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపావరణంలో ఆగ్నేయ మరియు నైరుతి దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో వీటి ఫలితంగానే ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో అయితే కనుక ఇవాళ రేపు మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు కూడా 1-2 చోట్ల సంభవిస్తాయని, ఎదురుగాళ్ళు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మనకు రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపారనమాట. ఇక ముఖ్యంగా రానున్న 3 గంటల్లో అయితే కనుక అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక అలాగే పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కూడా పడవచ్చని అయితే తెలిపారు. సో అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. స్క్రీన్ మీద మీరు కూడా అయితే చూసుకోవచ్చు. తీవ్ర పిడుగులపాటు హెచ్చరికలు రానున్న 3 గంటల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. అలాగే మన్యము, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. ఇక పిడుగులు పడే సమయంలో పొలాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అయితే తెలియజేశారనమాట. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మనకు అఫీషియల్ అప్డేట్. సో స్క్రీన్ మీద అయితే కనుక చూసుకోవచ్చు అనమాట. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.